మేము జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉండగా ఇగో స్మార్ట్ మీటర్లు వస్తున్నాయి, స్మార్ట్ మీటర్లు వచ్చేస్తే అవి ఉరితాళ్లే అని రాసినటువంటి ఎల్లో మీడియాలో ఇప్పుడు ఏం చెప్పారంటే 1,60,00,000 కుటుంబాలు ఉన్నాయి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో, వీళ్ళందరి ఇంటికి విద్యుత్ కనెక్షన్లు ఉన్నాయి. భవిష్యత్తులో ఈ అన్ని విద్యుత్ కనెక్షన్లో స్మార్ట్ మీటర్లు పెట్టేసేద్దాం. ఒకసారి స్మార్ట్ మీటర్స్ ఇంటింటికి పెట్టిన తర్వాత ఏవైతే ఇప్పుడు ఉన్న ఇండస్ట్రీస్ కి, చిరు వ్యాపారులకి టైమ్ ఆఫ్ డే టారిఫ్ కింద పీక్ అవర్స్ లో ఉన్నప్పుడు ఎట్లా అయితే సర్ఛార్జ్ వసూలు చేస్తున్నామో, ఎలా అయితే సాధారణమైనటువంటి రేట్ల కంటే ఎక్కువ డబ్బులు వసూలు చేస్తున్నామో, రేపు రాష్ట్రంలో ఉన్నటువంటి గృహ వినియోగదారులందరికీ కూడా స్మార్ట్ మీటర్స్ ఏర్పాటు చేసిన తర్వాత ఉదయం 6 గంటల నుంచి 10 గంటల దాకా ఎవడన్నా ఫ్యాన్స్ వచ్చేసాడా ఇంకా అయిపోయా, బిల్లు నశాలని కంటిద్ది. సాయంత్రం మనం వర్క్ చేసుకొని ఇంటికెళ్ళి కాసేపు ఏసీ ఆన్ చేసుకొని టీవీ పెట్టుకొని ప్రశాంతంగా ఏదో టీవీ ఛానల్లో ఏదైనా చూసుకుందామా కుటుంబ సభ్యులుగా అనుకుంటే చాలు, మళ్ళీ సర్ఛార్జీ నశాలను కంటిద్ది. చంద్రబాబు నాయుడు గారు సంపద సృష్టించడం కాదు, బడుగు బలహీన వర్గాలు, సామాజిక మాధ్యమిక దాంట్లో చదువుతున్నటువంటి కుటుంబాలు ఎవరైతే 4 రూపాయలు సంపాదిస్తున్నారో వారు సంపాదించిన సంపదను మొత్తం గుటకాయ స్వాహ అని మింగడానికి చంద్రబాబు నాయుడు గారు చేసినటువంటి మరో కుట్రపూరితమైనటువంటి విధానమే ఏపీఈఆర్సీ ఇచ్చినటువంటి నివేదికలో సుస్పష్టంగా అర్థమవుతుంది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు గారు తను చెప్పినట్లే నేను 95 మోడల్ చంద్రబాబు నాయుడు గారు అంటున్నారు. అంటే 95, 2004 మధ్య కాలంలో చంద్రబాబు నాయుడు గారు ఏదైతే చెప్పారో, అంటే అంగన్వాడీ వాళ్ళని గుర్రాలతో తొక్కించాలని చెప్పాడో, విద్యుత్ ఛార్జీలను పెంచారు అన్న వ్యక్తుల్ని పోలీసుల చేత కాల్చి చంపారో, బషీర్బాగ్ దగ్గర జరిగినటువంటి మారణ హత్యాకాండకి చంద్రబాబు నాయుడు గారు ఎట్లా పూనుకున్నాడో అదే విధమైనటువంటి మోడల్ రూపంలో చంద్రబాబు నాయుడు చేస్తున్నటువంటి దుష్ట పన్నాగాన్ని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలందరూ గమనించవలసిందిగా కోరుతున్నాం. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుండి చాలా స్పష్టంగా డిమాండ్ చేస్తున్నాం. ఎన్నికల సమయంలో మీరు ఇచ్చినటువంటి హామీలు, మేమొస్తే విద్యుత్ ఛార్జీలు పెంచామని మీరిచ్చిన హామీని ఖచ్చితంగా అమలు చేయండి. 15,000 కోట్ల రూపాయల సర్ఛార్జీని మీరు తొలగించి వచ్చే నెలల్లో వాటన్నిటినీ రౌండ్ ఆఫ్ చేసిన దాన్ని వెనక్కి తీసుకోండి. దాంతోపాటు మీరు చెప్తున్నటువంటి ఈ టారిఫ్ డే టైంని ఖచ్చితంగా దాన్ని మీరు అంతమొందించి నిరోధించి సామాన్యుల పైన, చిరు వ్యాపారుల మీద చేసేటువంటి ఈ దాష్టికాన్ని, ఈ దమనకాండని, మీరు చేసేటువంటి ఈ వడ్డింపుని, మీరు చేసేటువంటి బాధ్యుడిని వెనక్కి తీసుకోండి అని కోరుతున్నాం. ఒకవైపు హామీల కోత, మరోవైపు విద్యుత్ ఛార్జీల మోతతో చంద్రబాబు నాయుడు గారి బాదుడు కార్యక్రమాన్ని కానీ మీరు ఆపేయకపోతే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలు రానున్న రోజుల్లో మీ వీపుని విమానం మోత మోగిస్తారు అనే విషయాన్ని మీ అందరికీ తెలియజేస్తున్నా.